ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను సీఈసీకి వివరించామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సీఈసీ రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. సీఈసీ రాజీవ్ కుమార్ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, టీడీపీ, జనసేన నేతలపై సుమారు 6 నుంచి 7 వేల కేసులు పెట్టారని వివరించినట్లు చెప్పారు. పొంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని, ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలని, సచివాలయ సిబ్బంది వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా అని ప్రశ్నించారు. కేంద్ర పోలీసు పరిశీలకులను రాష్ట్రానికి పంపాలా, ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నాలన్నీ చేస్తాం, ఒక దొంగ ఓటు ఉన్న ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామని చెప్పారు. బెదిరింపులు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు. అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కింద ఆఫీసర్లు కావచ్చు, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేస్తాం, థ్రెటన్ చేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు 2 నెలలే ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఎన్యూమరేషన్ అయిపోయింది, ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆ డేట్ కూడా ఈ నెల 24వ తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ అయినాయి. కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తిన పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి. ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు, ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ, ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే, వాలంటీర్స్ అనేది, విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. రాష్ట్రంలో జనసేన గుర్తింపు లేని పార్టీ అని, గుర్తింపు లేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. మై పార్టీ డాష్ బోర్డును విదేశాల నుంచి టీడీపీ నడిపిస్తోందని ఫిర్యాదు చేశామని, టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైల్ తయారు చేస్తోందని చెప్పారు. టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఈసీ రాజీవ్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ భరత్ కలిశారు. 6 అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 6 అంశాలపై ఎన్నికల కమిషన్కు నివేదించామని అన్నారు. జనసేన పార్టీ గుర్తింపు లేని పార్టీ అని, గుర్తింపు లేని పార్టీని ఎలా అనుమతించారని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చామన్నారు. జనసేన పార్టీ ఇప్పటి వరకు బీజేపీ అలయన్స్ పార్ట్నర్గా పరిగణించారని, నిన్న ఈసీకి ఇచ్చిన రిక్వెస్టులో టీడీపీ అలయన్స్ పార్ట్నర్గా పేర్కొందన్నారు. ఒకసారి బీజేపీ అలయన్స్ అని, ఒకసారి టీడీపీ అలయన్స్ అని చెప్తున్న జనసేన పార్టీని అనుమతించడం సమంజసమేనా అని అడిగారు. గ్లాస్ సింబల్ జనరల్ సింబల్ అని గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారని, కొన్ని చోట్ల మాత్రమే పోటీ చేసిన పార్టీకి సింబల్ను రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి టీడీపీ ఎలక్టోరల్ సెల్లో ఉన్నాడని,
10 లక్షల పైచిలుకు ఓట్లు బోగస్ అని బల్క్ కంప్లైంట్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారని, బల్క్ కంప్లైంట్ ఎలా తీసుకుంటారని అన్నారు. ఫిర్యాదు బిఎల్ఏలు ఇవ్వాలని టీడీపీకి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడంటే అది ఒక బోగస్ అని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేము అతనిచ్చిన కంప్లైంట్ని చీఫ్ ఎలక్టర్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం 26 జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది. 26 జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్ దాన్ని ఈఆర్ఓస్ ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ని ఎంతవరకు ఇది బోగసు, ఎన్ని ఓట్లు జెన్యూన్ అన్నటువంటి విషయాన్ని రిపోర్టుని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత బ్యూరోక్రాటిక్ టైంని వేస్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క 26 జిల్లాల్లో అతను ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి 3 జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 67,370 బోగస్ ఓట్లున్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో 67,370 ఓట్లకు కాదు 59,054 ఓట్లు జెన్యూన్ ఓట్స్ అన్నటువంటిది తేలింది. దేశవ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తు చేశారు. రికార్డులన్నీ అప్డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక టైటిలింగ్ గ్యారంటీ చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగమేఘాల మీద అమలు చేయడం లేదన్నారు. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు 2019లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపారని తెలిపారు. 2 సార్లు వెనక్కి వెళ్లొచ్చి 2023లో ఆమోదం పొందిందని చెప్పారు. దేశంలోనే సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66% భూములకు సంబంధించినవని చెప్పారు. ఆ 66%లో 1,00,000 ఆదాయం లోపు ఉన్నవారి కేసుల్లో 90% ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 60% హత్యలు భూ వివాదాల వల్ల జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతోందని, 17,000 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్, సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని, న్యాయస్థానాలిచ్చే సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేకప్ చేసిందని పేర్కొన్నారు. రూల్ ఫ్రేమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని, దేశంలో కంక్లూజివ్ టైటిల్ ఇవ్వటం విశేషమని తెలియజేశారు. ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలా మంది చట్టం అమలు అయిపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్ లో ఉంది కదా అంటే లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం. తర్వాత ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. అది ఇప్పుడు ఈ 6-7 మాసాల్లో అయ్యేటువంటి పనేమి కాదు. ఈ లోపుగా హైకోర్టులో కొన్ని రిట్లు పడ్డాయి, పిల్స్ ఏవో కొన్ని పడినట్టున్నాయి. వివిధ న్యాయవాదుల సంఘాలు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. దానికి సంబంధించి ఏ సేఫ్ గార్డ్స్ తీసుకోవాలన్నది స్టేక్ హోల్డర్స్ ఇచ్చినటువంటి అనేక అభిప్రాయాల్ని కలగలిసి రూల్స్ రూపొందించినప్పుడు చాలా వరకు అవన్నీ ఆ రూల్స్లోనే తీసుకొస్తాం. న్యాయస్థానాలు ఏమైనా స్పెసిఫిక్గా డైరెక్షన్స్ ఇస్తే అవి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాం. ఈ చట్టానికి ఇప్పటి వరకు రూల్సే ఫ్రేమ్ చేయలేదు. అమలు చెయ్యము, ఇంత వేగం అమలు చేసేది ఇక్కడ లేదు అని చెప్పడానికి కారణం అసలు రూల్సే మేము ఫ్రేమ్ చేయలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో 12% ఉన్న పేదరికం 6%కి తగ్గిందని, సీఎం జగన్ లోతైన ఆలోచన సరళి సత్ఫలితాలను చూపిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని, చంద్రబాబు మరోసారి అధికారం కోసం అరులు చాచుతున్నారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలను సీఎం జగన్కు దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ స్కీమ్లను రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాలకిషన్ కమిటీ ప్రశంసించినట్లు తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు మెచ్చుకున్నట్లు చెప్పారు. మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదని, 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారన్నారు. పవన్ కళ్యాణ్కు స్థిరత్వం లేదని, 2014లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తండ్రి కొడుకులు అవినీతి పరులని స్వయంగా చెప్పాడన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ త్వరలో ఆవిష్కరించనున్నారని, 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాలకిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి ఎలా పనిచేస్తుందో వివరించామని చెప్పారు. 1,23,11,910 మంది లబ్ధిదారులకు దరిదాపు 58,000 కోట్ల పైగా ఎస్సీలకు సహాయం చేసిన తీరు, సంక్షేమ పథకాలు అనేవి అనేక రకాలుగా చదువు కోసం, ఆరోగ్యం కోసం, లేకపోతే పేదరికంలో ఉన్న నిర్మూలన కోసం, పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీ మహిళలను ఎంకరేజ్ చేసే విషయంలో అన్నీ కూలంకషంగా వారికి తెలియపరిస్తే జస్టిస్ బాలకృష్ణన్ గారు వారి కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తినంత పని. మేము వెళ్ళిన రాష్ట్రాలు చూసాం. దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా గొప్పగా పరిపాలన పేదవారి కోసం జరుగుతూ ఉందని చెప్పడంలో పూర్తిగా తృప్తి పొందామని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా గొప్పగా అన్ని డీటెయిల్డ్గా మేము ఇచ్చిన రిపోర్ట్స్ కూలంకషంగా చూసి విన్న తర్వాత ప్రతి ఒక్క చైర్మన్ గారే కాదు, బాలకృష్ణన్ గారే కాదు, మిగిలిన 3 మెంబర్స్ చాలా మంచి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక సింబాలిక్ అని వారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ముఖ్యమైన విషయం మాట్లాడేందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వస్తే అనుమతి ఇవ్వలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. ఆయనకు కలవడం ఇష్టం లేకపోతే తానేమీ చేయలేనని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 80 సార్లు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని, ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారని, తరువాత జగన్ పరిస్థితి కూడా అంతేనని తెలిపారు. తనను కలిస్తే ఆయనకు రాష్ట్రానికి మంచిదన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకొచ్చారు. అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు క్యాంపు కార్యాలయం రోడ్డు లోపలికి కూడా వెళ్లనీయకుండా బయటే ఆపేశారు. తాను కలవడానికి వచ్చానని సమాచారం ఇవ్వాలని పాల్ పోలీసులకు సూచించారు. ఇప్పుడు అపాయింట్మెంట్ లేదని, తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని రావాలని పోలీసులు చెప్పారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వస్తున్నానని సీఎం అసిస్టెంట్ కేఎన్ఆర్కు టెక్స్ట్ చేశానని, ఎంపీ విజయసాయిరెడ్డికి నోవాటెల్ హోటల్లో కలిసి ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్నానని చెప్పానన్నారు. రాష్ట్రం గురించి మాట్లాడడానికి వచ్చారని, సమాచారం లేదని చెప్పారన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉన్నారని, అనేక మందిని కలుస్తున్నారని, తనను కలవడం ఇష్టం లేకపోతే ఆయనకే నష్టమన్నారు. ముఖ్యమంత్రి గారిని కలవడానికి 5 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా నేను వచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడడం కొరకు నేను వచ్చాను. ముఖ్యమంత్రి గారికి నేను వస్తున్నానని వాళ్ళ అసిస్టెంట్ కేఎన్ఆర్కి టెక్స్ట్ పెట్టాం. అలాగే విజయసాయిరెడ్డి గారు మన హోటల్లో ఇప్పుడే 1 అవర్ బ్యాక్ నోవాటెల్లో కలవడం జరిగింది. వారికి కూడా నేను విజయసాయిరెడ్డి గారికి చెప్పాను, ఇలాగ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వస్తున్నానని మీరు ఇన్ఫార్మ్ చేయండి అని. వారు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్తాం. చాలా ఇంపార్టెంట్ పర్సనల్ మ్యాటర్ అబౌట్ ద స్టేట్, రాష్ట్ర గురించి మాట్లాడడానికి వచ్చారు. మీరు చూస్తున్నారు కదా, ఇంటిమేషన్ లేదు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ద్వారా అనేక సార్లు నేను
ఆయనకి సమయం లేకో మరి ఇంట్రెస్ట్ లేకో కలవలేదు. మరి ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలలు టైం ఉంది కనుక ఇప్పుడైనా కలిస్తే మంచిదని విజయసాయిరెడ్డి గారికి పర్సనల్గా నేనున్న హోటల్ నోవటల్లో మాట్లాడి ఇన్ఫార్మ్ చేశాను. వారు కూడా ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. క్యాంప్ ఆఫీసులో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు. అనేక మందిని కలుస్తున్నారని తెలిసి నేను వచ్చాను. మరి వారికి కలవడం ఇష్టం ఉంటే నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. రిక్వెస్ట్ చేశాం. అంగన్వాడీలు కార్మికులు చేపడుతున్న దీక్షలకు మద్దతుగా కార్మిక సంఘాల నేతలు విజయవాడలో ఆందోళన చేపట్టారు. లెనిన్ సెంటర్ నుంచి ధర్నా చౌక్కు ర్యాలీగా వస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నేతలను పోలీసులు అరెస్టు చేసి వ్యానులో పోలీస్ స్టేషన్కు తరలించారు. అంగన్వాడీలు, మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా నేడు అన్ని కార్మిక సంఘాలు జైల్ భరోకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీగా వస్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులను బలవంతంగా అరెస్టులు చేశారు. అంతకుముందు వారు మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే పోలీసుల చేత అరెస్టులు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్వాడీలు సమ్మె చేస్తే ఎస్మా పేరుతో బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క కార్మికుడు సంతోషంగా లేరని, కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదని చెప్పారు. సరైందా కాదా అనేటువంటి తలకాయలో మెదడు ఉంటే దాన్ని ఉపయోగించి ఆలోచన చేయాలి. కానీ జగన్ ప్రభుత్వానికి తలకాయలో మెదడు లేదనేటువంటిది దీని ద్వారా కూడా అర్థమైంది. అందులో ఇవాళ మేము ఏం చెప్తున్నాము, నీవు చెప్పిన మాటే తెలంగాణ కన్నా 1000 ఎక్కువ ఇస్తానన్నావు. అది కాలబెట్టు, అయిపోతుంది సమస్య. అది పరిష్కారం చేయకుండా మేము ఇది ఇవ్వలేము, ఈ జీతాలు పెంచడం తప్ప వేరేటి ఏంటని అడగండి. ఏ రేటు ఏముంటాయి? కార్మిక వర్గానికి 4 రూపాయలు డబ్బు కావాలి, కుటుంబాల పోషణ కావాలని అడుగుతారు. దీని పరిష్కారం చేయకుండా కావాలని సమస్యను జటిలం చేస్తుంది, నానబెడుతుంది. పైపెచ్చు అడగదొక్కడం ద్వారా ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి నీ తరం కాదు అనేటువంటిది కార్మిక వర్గం చెప్తా ఉంది. చర్చల ద్వారా పరిష్కరించడానికి బదులు నియంత్రిత విధానాలని ప్రభుత్వం ఎంచుకుంటే వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం తమ పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము కార్మిక వర్గం తరపున ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అది అనవసరంగా రాజకీయ సంక్షోభంగా మారి ఈ ప్రభుత్వ రాజకీయ మనుగడకే సమస్యగా మారకుండా ఇప్పటికైనా పరిష్కారం చేయాలని చెప్పి మేమందరం సంయుక్తంగా డిమాండ్ చేస్తాం. ఒక నియంత పరిపాలన చేస్తూ ఉన్నాడు. నియంత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరు మాట్లాడినా మాట్లాడకూడదు, ఆయన మాత్రమే మాట్లాడాలి, ఆయన విధానం మాత్రమే ప్రజల్లోకి చెప్పాలి తప్ప ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే అరెస్టులు చేసేటటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతూ ఉన్నది. గత నెల రోజులుగా ఈ రాష్ట్రంలో కార్మికులు అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. వారు హక్కుల కోసం, సాధన కోసం జీతాల బత్యాలు పెంచాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉంటే సామరస్యంగా చర్చించవలసినటువంటిది పోయి అరెస్టులు తీసుకురొచ్చి అరెస్టుల ద్వారా ఉద్యమాల్ని ఆపు చేయాలని చెప్పి నియంత పరిపాలన జగన్. కనీస వేతనాలు, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించే వరకు సమ్మె కొనసాగుతుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. ఎస్మా చట్టాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని అంగన్వాడీలు స్పష్టం చేశారు. డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు చేపట్టిన దీక్షలు 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని కార్మిక నేతలు మండిపడ్డారు. ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని, సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 5వ తేదీలోగా విధుల్లో చేరాలని కలెక్టర్ల చేత నోటీస్ ఇచ్చారని, తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చారని, ఇప్పుడు కొత్తగా షోకాజ్ నోటీస్ ఇచ్చారని అన్నారు. 1,00,000 మంది మహిళల విషయంలో మూర్ఖంగా ప్రవర్తించిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే వరకు ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు.
ప్రభుత్వం ఇలాంటి తాటాక చప్పుళ్ళు భయపడరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అట్లనే ఈరోజు అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నారు. మా వెనకమాల ఉండి ఎవరో రాజకీయాలు నడుపుతా ఉన్నారని చెప్పేసి ఇది శుద్ధ అబద్ధం. మేము ఛాలెంజ్ చేయగలము. ఈరోజు రాజకీయాలతో అంగన్వాడీ ఉద్యమం నడపట్లేదు. రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీలు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. కానీ ఈరోజు వేతనాల కోసం ఏ రాజకీయ పార్టీని కాకుండా ఏకైక ఎజెండాగా ఈరోజు ఉద్యమం నడుస్తోంది. దీని మీద అబద్ధ ప్రచారాలు వేసేసి దీన్ని పక్కదారి పట్టిస్తానంటే కుదరదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అంగన్వాడీలకు ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. మినిమం మెయిన్ చేసేంత వరకు కూడా అంగన్వాడీలు పోరాడుతారు, పోరాడి సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ వద్ద కార్పొరేటర్లు డబ్బులు డిమాండ్ చేశారని వచ్చిన కథనంపై సెంట్రల్ వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం ఎవరికి సీటు ఇచ్చినా వారికి మద్దతుగా నిలవడం తమ కర్తవ్యమని అన్నారు. ఏ ఆధారాలతో పిచ్చి రాతలు రాశారో చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నుండి సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు డబ్బులు డిమాండ్ చేశారని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను వైసీపీ కార్పొరేటర్లు ఖండించారు. ఈ సందర్భంగా ఆ పత్రికను దగ్ధం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు వెల్లంపల్లికి కేటాయించడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశామని, అందరం పూర్తిగా సహకరిస్తామని చెప్పామని అన్నారు. అధిష్టానం ఎవరికి సీట్ ఇచ్చినా వారికి మద్దతునివ్వడం తమ కర్తవ్యమన్నారు. ఎల్లో మీడియా కుట్రపూరితంగానే ఈ రాతలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాతలు చూసి ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయారని, దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరో తేలాలన్నారు. ఏ ఆధారాలతో పిచ్చి వ్రాతలు రాశారో చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన వైసీపీ నేతలపై ఇటువంటి రాతలు రాయడం దారుణమని, ఈ రాతలకు ఎవరి పునాదు వేశారు తేలాలన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఏ మంచి పనులు ఎల్లో మీడియాకు కనపడవని విమర్శించారు. ప్రజల్లో పార్టీని డ్యామేజ్ చెయ్యాలనే ఈ రాతలు రాశారని దుయ్యపట్టారు. హైకమాండ్ ఆదేశాల ప్రకారం తాము పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. మేము ఆల్రౌండ్ నిన్న మా పెద్దలు దీని గురించి అడగడం జరిగింది, ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. కాకపోతే మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే దీని గురించి పూర్తిగా లేకపోతే మేము కోర్టుకు వెళ్ళి ఈ పేపర్ మీద కానీ వీళ్ళు రాసిన వాళ్ళ మీద కానీ పరువు నష్ట దావా వేస్తున్నాం. దీనికి మాకు క్లారిటీ ఇవ్వాలి. ఎవరికి డబ్బులు ఇచ్చారు, మాకు మీడియేటర్ చేసింది ఎవరు? 25 లక్షల్లోనే 30 లక్షల రూపాయలు ఇచ్చాము, ఇస్తున్నారు, తీసుకొచ్చారు అని పిచ్చి పిచ్చి రాతలన్నీ రాశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కరోనా టైంలో కానీ మామూలుగా ఎవరైనా సరే వైసీపీ కార్పొరేటర్లే ముందుకొచ్చి కష్టపడి ఇబ్బందులు ఉన్న ప్రజలందరికీ కూడా మేము ఉన్నామంటూ సైన్యంలాగా పనిచేసి వాళ్ళకి అండగా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఉంటూ వైసీపీ పార్టీ అండగా ఉంటూ మేము ఉంటే ఈ ఎల్లో మీడియా కానీ లేకపోతే ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమైపోయారో కూడా తెలియదు. దీన్ని కూడా ఉన్న నాయకులందరూ కూడా మేము చర్చించాము. ఇట్లాగా జరగని ఇట్లా రాశారు, దీని గురించి మీరు వచ్చి క్షమాపణ చెప్పబోతే మేము దీన్ని ఇప్పుడు మా గోవింద్ గారు చెప్పినట్టుగా కోర్టు కూడా ఆశ్రయిస్తాం. మా మీద ఇంత పెద్ద బురద జల్లిన వాళ్ళకి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమించేదే ఉండదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు 4 రోజుల తర్వాత ఎలక్షన్ మూమెంట్ ఉన్నాయి. ఇట్లా బుర్ర జరితే కార్యకర్తలు దూరం అయిపోతారని కొంత ఇది మీద ఈ మన ఇతర పార్టీ వాళ్ళు ఇట్లాగా ఇది రాశారని మాకు కొంచెం వచ్చిన సమాచారం ప్రకారం దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఇది చేసి మమ్మల్ని బహిరంగంగా క్షమాపణ వాళ్ళు వచ్చి కోరి ఇది రాసింది ఎవరో బయట తెలవాల్సిందిగా కోరుచున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బావ వై సిద్ధార్థ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని 14వ డివిజన్ పటమట అంబేద్కర్ నగర్ ప్రాంతంలో నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్య వైసీపీ నాయకులతో కలిసి సిద్ధార్థ గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 5 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ 175 సీట్లు వచ్చేటట్టు
జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తారని సభాముఖంగా చెప్తూ, అలాగే ఈ ఐదో సంవత్సరం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సంకల్పానికి ఇవాళ అంబేద్కర్ నగర్లో కేక్ కోయడం జరిగింది. ఇవాళ 14వ డివిజన్లో గడప గడప ఎంతో ఘనంగా జరుగుతుంది. 6 రోజుల నుంచి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నారు, మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఇక్కడ అంబేద్కర్ నగర్లో కేక్ కటింగ్ చేసుకున్నాం. అందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం, అందరం చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్ తమను మోసం చేశారని పారిశుద్ధ్య కార్మికులు మండిపడ్డారు. కరోనా విపత్తు సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రాణాలకు తెగించి సేవలు అందించిన మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని దుయ్యబట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళనలు 15వ రోజు కొనసాగాయి. ఈ నేపథ్యంలో విజయవాడ ధర్నా చౌక్లో పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ మున్సిపల్ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జ్యోతి బస్ మాట్లాడుతూ, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు దాటినా హామీను నెరవేర్చకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపించిన జగన్ ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని జ్యోతి బస్సు హెచ్చరించారు. సమాన వేతనం ఇస్తున్నాడు. ఈ రోజు కూడా 4 సంవత్సరాలు 9 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా కార్మికుని పర్మనెంట్ చేయలేదు. అదేమంటే 2000 కరోనా టైంలో వీళ్ళని పెంట్ వారియర్స్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పూలు చల్లి కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే ఈ రాష్ట్రం కరోనాకి ఎక్కువైపోయిందని చెప్పడం జరిగింది. అందుకని ఆ రోజు పెంట్ వారియర్స్ అని చెప్పి ఈరోజు మున్సిపల్ కార్మికులు దెయ్యాల్లా కనబడ్డారు. అందుకని మేము న్యాయమైనది అడిగేది ఒకటే, నువ్వేదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేస్తున్నావో సమాన పని సమాన వేతనం ఇస్తామని అడుగుతున్నాము. ఈరోజు కూడా ఇవాళకి 15 రోజులు అవుతుంది. ఈరోజు కూడా గవర్నమెంట్ తుది చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ సమ్మెని ఉధృతం చేస్తాం. నిన్న కలెక్టరేట్ ముట్టడి చేసాం. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టలు బాగా. బీసీల నుంచి ఒక ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఐఆర్ఎస్ వీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యరావు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని లక్షాధికారులు చేయటం, అవినీతి రహిత పాలన చేయటం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. గవర్నర్పేట ఆంధ్ర హాస్పిటల్ సమీపంలోని శారదా టవర్స్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్ఎస్ వీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యరావు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అన్ని కులాలకు సమన్యాయం జరిగిందని ఆయన వెల్లడించారు. తాము తమ పార్టీ నుంచి మేనిఫెస్టోలో 12 గ్యారంటీ పథకాలను అమలుపరుస్తామని, వాటి గురించి ఆయన వివరించారు. ప్రతి కుటుంబాన్ని లక్షాధికారిగా చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 30వ తారీఖున ఆల్ తెలుగు ప్రజా పార్టీని ప్రారంభించడం జరిగింది విజయవాడలో. ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారంటీలతోటి ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్రం అప్పుల పాలు కాకూడదని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకా పేద ప్రజలు కాకూడదని, ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారుగా అవ్వాలంటే 12 గ్యారంటీలతోటి ముందుకెళ్తున్నాం. ఈ 12 గ్యారంటీలని సాధించాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రంలో ఓసీ వర్గాల్లో ఉన్న 2 కులాల వారు ఈ 75 సంవత్సరాల నుంచి పరిపాలించారు. బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. బీసీ కమ్యూనిటీ నుంచి ఒక ముఖ్యమంత్రి కనుక రాగలిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారి అవుతుందనేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తట్టి అర్జునరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే కరీముల్లా, కె రవికుమార్, ఏపీ స్టేట్ కన్వీనర్ నమ్మి అప్పారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్టు కళాశాలల విద్యార్థినులు, అధ్యాపకులు ఘనంగా జరుపుకున్నారు. అందమైన రంగవల్లులు, గొబ్బి నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలతో కళాశాల ప్రాంగణమంతా పల్లెటూరి పండుగ వాతావరణాన్ని తలపించింది. అచ్చ తెలుగు అమ్మాయిల్లా విద్యార్థినులు లంగా ఓణీలు ధరించి అందంగా ముస్తాబై సంక్రాంతి లక్ష్మిల్లా సందడి చేశారు. సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు గుర్తుకు వస్తాయి. మారుతున్న కాలానుగుణంగా ఉరుకుల పరుగుల జీవితంలో పట్టణ ప్రాంతాల్లో ఈ సందడి కనుమరుగవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే పండుగ హడావుడి కనిపిస్తోంది. నేటి తరం పిల్లలు, యువతకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల విశిష్టత గురించి తెలియడం లేదు. కాలంతో పాటు పోటీ పడుతున్న యువతకు చదువుతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగ విశిష్టతను తెలియజేసేందుకు నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణమంతా పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా చేశారు. విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టత తెలిపేలా, సంక్రాంతి శోభ ఉట్టిపడేలా వివిధ రకాల రంగులు, పూలతో అందమైన ముగ్గులు వేశారు. సంక్రాంతి ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టారు. గొబ్బియ్యలో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్లంటూ పాటలు పాడుతూ విద్యార్థులు, అధ్యాపకులు నృత్యాలు చేశారు. కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ కల్పన, కామర్స్ హెచ్ఓడి రమాదేవి భోగిమంటలు వెలిగించారు. భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో, భోగిమంటల భోగుల్లో అంటూ భోగి నృత్యాలు చేశారు. హరిదాసులు సంకీర్తనలు ఆలపిస్తూ బియ్యం సేకరించారు. గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. సంక్రాంతి లక్ష్మి పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ర్యాంపు వాక్ చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవటం మనందరి బాధ్యతని, వాటి విశిష్టతను యువతకు తెలిపేలా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈరోజు మా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అనేది మాకు ఒక రివాజు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడున్న జనరేషను వీళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. పండగలు ఇలాంటివి మనం చాలా అబ్జర్వ్ చేస్తే మన దేశం కంటే ఇతర దేశాల్లో ఉన్న, ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా ఇలాంటి, లండన్ ఇలాంటివి ఉన్న దేశాల్లో మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ పండుగలను చాలా బాగా చేసుకుంటున్నారు. సో అలాంటి సందర్భంలో మన పిల్లలు, మన యువత ఇలాంటివన్నీ మర్చిపోతున్నారనే ఉద్దేశంతో ఇవి కాలేజీలు, స్కూల్స్ లెవెల్ నుంచే మనం ఈ సంప్రదాయాలని మనం అలవాటు చేయాలి. కాబట్టి ఇప్పుడు రోజుల్లో అన్ని చిన్న చిన్న స్కూల్స్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు, దీపావళి సంబరాలు అని అలాంటి అన్ని కార్యక్రమాలు జరుపుతున్నారు. వాటి వల్ల ఏంటంటే పిల్లలకి అసలు పండగ యొక్క ప్రాముఖ్యత, పండగ రోజు ఎలా ఉండాలి, చక్కటి పట్టుబరికిని వేసుకోవాలి, దేవుడికి పూజ చేయాలి, ఆ సంక్రాంతి పండుగ రోజు ఏం చేస్తాం, గొబ్బెమ్మలు పెడతాము, కోలాటాలు ఆడతాము, హరిదాసులు వస్తారు, వాళ్ళకి కొద్దిగా వేయాలి, ఇలాంటి గంగిరెద్దులు ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియటం కోసమని ఇలాంటి కార్యక్రమాలు మేము మా కళాశాలలో జరపడం అనేది ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఈరోజు మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం మేము నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే స్టూడెంట్స్ ఎంతసేపు సెల్ ఫోన్లో చూడటం తప్ప సంక్రాంతి అంటే ఏంటని, లేకపోతే వీళ్ళు ఫొటోస్ పెట్టడం, స్టేటస్లు పెట్టుకోవడం తప్ప అసలు యాక్చువల్గా సంక్రాంతికి ఏమి సెలబ్రేట్ చేస్తారు, ఎందుకు సంక్రాంతి చేస్తున్నాము, ఏమేమి ఉంటాయి, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు పెట్టడం, పిండి వంటలు, బొమ్మల కొలువులు ఇలాంటి సంస్కృతి గురించి పెద్దగా వాళ్ళ ఇళ్లల్లో చేస్తున్న దాఖలాలు ఈ మధ్య లేవు. అంత సాంప్రదాయాలు అంతరించిపోకూడదు అన్న ఉద్దేశంతో పిల్లలకి సంక్రాంతి సంబరాలను పరిచయం చేయటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించాం. సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తాం అనగానే ఒక పండుగ వాతావరణం నెలకొంది కాలేజీలో. స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా సాంప్రదాయమైన వస్త్రాలతోటి కాలేజ్ క్యాంపస్లో అంతా చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు. రంగోలీలో చాలామంది పార్టిసిపేట్ చేశారు, గంగిరెద్దులతో విన్యాసాలు చేశారు, అలానే బొమ్మల కొలువులో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పాల్గొన్నారు, పిండి వంటల పోటీల్లో కూడా పాల్గొన్నారు. నా పేరు భవ్యశ్రీ. నేను సిద్ధార్థ మహిళా కళాశాలలో చదువుకుంటున్నాను. ఫైనల్ బీకామ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఈ కాలేజ్లో చేరినప్పటి నుంచి ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా జరుగుతాయి. మేము కల్చరల్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాం. సంక్రాంతి కానీ, దీపావళి కానీ ఏదైనా సరే మేము అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఈ సంవత్సరం ఇక్కడ నేను హరిదాస్ గెటప్ వేశాను.
సో సంక్రాంతి పండగ వాతావరణం అంతా కాలేజ్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా దీపావళి, సంక్రాంతి, న్యూ ఇయర్ ఇట్లాంటివన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు చాలా తగ్గిపోయారు హరిదాసులు. ఎక్కడో ఒక చోట, ఇక్కడ 2 చోట్ల కనిపిస్తున్నారు అంతే. నేను మొదటిసారి వేశాను హరిదాసు గెటప్. చాలా ఆనందకరంగా ఉంది. అందరి దగ్గరికి వెళ్ళి బియ్యం పోపించుకొని ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమొరీ. ఈరోజు మా కళాశాలలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఇలాగే చాలా బాగా అన్ని రకాలైన పిల్లలకి తెలియడానికి ఇప్పుడు అందరూ కల్చర్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు అందరికీ తెలియడానికి మా కళాశాలలో ప్రతి పండగ ఇంతే చేస్తారు. సంక్రాంతి చాలా బాగా చేస్తారు. అందరూ లంగావణిల్లో వచ్చి సంక్రాంతి గురించి ఇంకా అందరికీ తెలియజేసేలాగా చేస్తారు. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు వచ్చేసరికి సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగ. ఇంట్లో అన్ని భోగి రోజు భోగి మంటలు వేస్తాము. రెండో రోజు వచ్చేసరికి ఇలాగ ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుంటాము. మూడో రోజు వచ్చేసరికి పిండి వంటలతో కలిపి సంక్రాంతి పండుగను ముగిస్తాము. సంక్రాంతి అంటే మనకి గుర్తొచ్చేది ఏంటంటే మన అమ్మమ్మ వాళ్ళ ఊరు. మెయిన్ ఇది రైతుల పండగ. రైతులు అందరూ ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీతో భోగి మంటలతో హ్యాపీగా ఉంటారు. అందరూ బాగా జరుపుకుంటారు సంక్రాంతి. సంక్రాంతి అంటే అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి వెళ్తాము. వెళ్ళి అందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు. ఒకే చోట గ్యాదర్ అయ్యి అందరూ గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటాము. అలా అయితే బాగుంటుంది అంతే. నేను ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. బాగా జరుగుతూ ఉంటాయి ఫెస్టివల్స్ ఇక్కడ. ప్రతి కల్చర్ అనేది మాకు ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసి జరుగుతుంది. అంతేకాకుండా మా మేడమ్స్, మా డిపార్ట్మెంట్ టీచర్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఎవ్రీ ఫెస్టివల్కి మాకు మంచి సపోర్ట్ ఇచ్చి బాగా ఎంజాయ్మెంట్ అనేది చేపిస్తూ ఉంటారు. ఎవ్రీ ఫెస్టివల్ అనేది మాకు ఒక గ్రాండ్ సెలబ్రేషన్గా జరుగుతూ ఉంటుంది కాలేజ్లో. వీఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ సెలబ్రేషన్స్ ఇన్ అవర్ కాలేజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.